ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా, యోగి రాజా, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, ఈరోజు నీ కోసం ఒక మంచి శుభవార్త తెచ్చాను, ఇప్పుడే విని తెలుసుకో. అనుకూలమైన రోజు అనేది ఎప్పుడో ఇప్పుడే విని తెలుసుకోమని చెప్పి బాబాగారు అయితే అంటున్నారు. నీకు ఎన్నో రోజులుగా అసలు నా కోరిక తీరటం లేదు, నేను అనుకున్నది అసలు జరగటం లేదు అని బాధపడుతున్నావు కదా. నీకు సానుకూలమైన కొన్ని శుభవార్తలు నిన్ను వెతుక్కుంటూ నీ మార్గంలో రాబోతున్నాయి. నువ్వు నీ జీవితంలో ఒక శక్తివంతమైన కొత్త అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నావు. దేని గురించి భయపడవద్దు. ప్రతిరోజు నా చరిత్ర, నా యొక్క పాటలు, నా యొక్క మాటలు, నా యొక్క వాక్కులు వింటూ ఉండు. తప్పకుండా నీకు కావలసిన శుభవార్త అందుతుంది. నేను నీ భవిష్యత్తును ఇప్పటికే రాసేశాను. ఇప్పుడు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సంతోషం నీ కోసం బోలెడంతా నిల్వ చేసి ఉన్నాను. ఇప్పుడు నీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడు. నువ్వే ఆశ్చర్యపోయేలా నీకు అన్ని సంతోషాలు నీకు కల్పించి నీ జీవితమే ఒక కొత్తగా ప్రారంభం అవుతుంది. నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందకు. అతి త్వరలో రాబోయే నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది. ఇకపై అంతటా నీకు విజయమే దక్కుతుంది. ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయం. ఓర్పు కలిగి ఎదురుచూపులకు నా బహుమానం తప్పకుండా ఉన్నతమైందిగా, నీకు ఇష్టమైందిగానే ఉంటుంది. కల్మషం లేని నీ మనస్తత్వం ఈ సాయికి ఎంతో ఇష్టం. నువ్వు అడిగే ప్రతి ఒక్క కోరిక న్యాయమైనదే. అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా ఈ బాబాతో చెబుతావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుంది. వ్యతిరేకతలు, తిరస్కరణలతో నిరుత్సాహపడవద్దు. ఎవరైనా సరే విసిరేస్తే దేవుడు నిన్ను పైకి లేపుతాడు అని అర్థం చేసుకో. కాబట్టి ఎవరో నిన్ను ఏదో అన్నారనో లేదా నిన్ను కించపరిచారనో, నీకు ఒకటి ఇవ్వలేదనో నువ్వు బాధపడవద్దు. ఈ సాయి నీకు ఉండగా అన్నీ కూడా ఈ సాయి నీకు చేస్తారు అని ఉండగా నీకు ఎవరి గురించో నువ్వు ఎందుకు దిగులు చెందాలి చెప్పు. కాబట్టి ఎవరికీ భయపడవద్దు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచితనం మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. నువ్వు ఏదైనా ఒక విషయం ఈ సాయిని ప్రార్థించి ఓర్పుగా, నమ్మకంగా నన్ను గుర్తుంచుకో. అప్పుడు ఈ సాయి నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షిస్తానా? లేదు కదా. సాయి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల్లి. తొందరపడకు. తిరిగిన వాటిని, జరిగిన వాటిని, జరగని వాటిని తలదించుకునేలా మాట్లాటలు అస్సలు మాట్లాడవద్దు. ధైర్యంగా తలెత్తుకుని బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. ఇదే కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. కాబట్టి కాలంతో ఎవరు పెట్టుకుంటే వాళ్ళు అధపతాళానికి పడిపోతారు. కాలం అందరికంటే వేగంగా, అందరికంటే చురుగ్గా ఉంటుంది. కాలం అనేది ఎవ్వరిని ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండనివ్వదు. ఎందువల్ల అంటే ఎప్పుడూ సంతోషమే ఉంటే అప్పుడు వాళ్ళకి దుఃఖం విలువ ఎలా తెలుస్తుంది, జీవితం విలువ ఎలా తెలుస్తుంది చెప్పు. కన్నులు మూసుకొని నీ అంతరిక్షంలో నా రూపాన్ని నిలుపుకో. నన్ను ధ్యానిస్తూ మనసారా ఒక్కసారి నువ్వు పిలిచే పిలుపుకి నీ హృదయంలో నేను సదా నివాసం ఉండి నీకు బందీని అవుతాను. ఎందువల్ల అంటే ఈ బాబా ఎక్కడ భక్తి ఉంటే అక్కడే కొలువై ఉంటారు. కాబట్టి నీ ఆలోచన సరైనది, ఎదుటివారి ఆలోచన తప్పు అనే భావన నీకు వద్దు. విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా నీకు వద్దమ్మా. అనవసరమైన ఈ శ్రమంతా ఎందుకు? అహంకారాన్ని వదిలించుకొని నిర్ణయించుకొని చాలా అరుదు. అలాంటి అభిమానం లేని వారు మాత్రం శరీరం మీద ఉన్న మమకారాన్ని జయించగలరు. మనసులో చెడు కర్మలు హీనమైతేనే ఆచారాలు భ్రష్టమవుతాయి. ఆలోచనలు ఉండి పైకి బ్రహ్మ విష్ణు వలె ఊరేగడం, స్పష్టంగా చెప్పాలి అంటే అంతకంటే అజ్ఞానం వేరే లేదు. ముందు నువ్వు నీలా ఉండు, మంచిగా ఉండాలి. ఏ సాధనలో కానీ ధనముతో కానీ పని లేదు. సమస్త శాస్త్రాలలో పాండిత్యం కూడా అవసరం లేదు. నీకు గురువు యందు పూర్తి విశ్వాసం ఉంటే చాలు. నీ గురువే నీ చెడు కర్మలను తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తారు.
ఈ ప్రపంచంలో నీకు ఎవరూ సాయపడటం లేదన్న భావన ముందు తొలగించుకో. ఎందుకు అంటే నువ్వే దైవంగా భావించే ఈ బాబా ఉండగా నీకు వేరొకరితో పనెందుకు చెప్పు. ఈ సంకల్పం చాలా గొప్పది. దానికి ముందు జాతకాలు కానీ లేదా ఎలాంటి ముహూర్తాలు లాంటివి ఏవి కూడా పనిచేయవు. ఈరోజు మంచిది కాదు, రేపు మంచిది కాదు అనే భావన తొలగించుకో. ఇవన్నీ చాలా చిన్నవి. అదే బలంతో ముందుకు వెళ్ళు. ఈ నాన్న నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. విజయం ఆలస్యమైనా బాధపడవద్దు. చెడు కర్మ ఫలం వెళ్ళిపోతే తప్పకుండా నీకు సంతోషమైన గెలిపే వస్తుంది. నీకు ఒక విషయం తెలుసా? ఎక్కడ బాబా వస్తున్నావు, నాకు ఎక్కడ సంతోషం ఇస్తున్నావు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు. ఒక్కటి గుర్తుంచుకో అమ్మా, నేను రావడానికి నాకు తలుపులు ఉండనక్కర్లేదు, తలుపులు తెరవనక్కర్లేదు, నాకు ఒక రూపం లేదు, నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలను. అలాంటిది ఈ యొక్క భక్తిరాలివైనా, ఈ సాయి భక్తిరాలైనా నీ మనసులో చూడలేనా? నీ మనసులో ఉన్న బాధను పసిగట్టలేనా? నాకు అన్నీ తెలుసు. అహంకారాన్ని వదిలిపెట్టేసేయ్. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో నీకు నాకు మధ్య అడ్డుగోడ కూడా తొలగిపోయినట్టే. ఈ ఫకీరు నీకుండగా నిండుగానే నిన్ను నీ జీవితంలో సంతోషాన్ని నింపుతాను. రాబోయే గురువారం నేను ఇస్తున్న వాక్కు తల్లి, నీకు అంతా శుభమే జరుగుతుంది. నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నిటినీ తరిమి కొట్టేస్తాను. ఇకపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ఆర్థికంగాను నిన్ను ఆరోగ్యకరంగాను సుఖపడే సమయం నేను తీసుకువస్తాను కదా. ఈ సాయి మాటలు నీ మనసుకు ఎంతో ఊరటని ఇవ్వడమే కాకుండా అక్షరాల సత్యవాకులు. ఈ సాయి చెప్తే అది జరిగే తీరుతుంది. కానీ కొంచెం ఓపికతో ఉండు. నీకైనా సరైన కాలం వచ్చినప్పుడు ఆ సరైన సమయంలో నీకైన కోరిక, నీకైనా అదృష్టం తప్పకుండా నిన్ను వరిస్తుంది. ఈ సాయి ఆశీర్వాదం నీకుండగా నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. నీ సాయి తండ్రి నీకు తోడుండగా నువ్వు వేరే దాని గురించి దిగులు పడుతున్నావు, నాకు ఇది జరుగుతుందా జరగదా అనే అనుమానం ఉంచుకున్నావు అంటే ఈ తండ్రి మీద నీకు నమ్మకం లేనట్టే కదా. పూర్తిగా నన్ను నమ్మి ముందడుగు వేయి. నీకు అన్ని వేళలా తోడుంటాను. ప్రతి చోట నీకు నేను కనిపిస్తాను. ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి చిరునవ్వులో నన్ను నువ్వు చూసుకోవచ్చు అని చెప్పి బాబా గారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేచన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.